దేవుడికే కళ్ళదృష్టి ఉంది కాదా? అందుకనే గుళ్ళు గోపురాలు ఉత్సవాలు జరిగే సమయంలో స్వామి బయటికి వెళ్లేటప్పుడు దిష్టి పోవటానికి బొట్టు పెట్టి దిష్టి తీసేస్తారు. అందరం చూసే ఉంటాం. దేవుడికే దిష్టి తగులుతుంది అంటే మనమంతా చాలా సామాన్యులం. మనకి తగలదా? నా పేరు సుందర పాండ్యన్. నేను ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాను. మేము చాలా కష్టపడి గ్రౌండ్లో ఒక స్థలం కొన్నాం. ఆ తర్వాత ఆ స్థలంలో ఒక అందమైన ఇల్లు కట్టాలని మా ఇద్దరికీ ఆశ. ఎందుకంటే ఇల్లే కదా ముఖ్యం. కొద్ది కొద్దిగా డబ్బు చేర్చి లోన్ తీసుకొని కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేశాం. పని బాగా జరుగుతుండేది. బేస్మెంట్ వేసి ఇంటి పని సగం అయిపోయింది. మేము కన్స్ట్రక్షన్ చేసే చోట్లో పక్కింటి నుంచి ఒకళ్ళు అడిగారు, ఏంటండి ఇంత త్వరగా ఇంటి పని జరుగుతుంది అని. నేను క్యాజువల్గా చెప్పాను, త్వరగా పని పూర్తి చేయాలి, అనుకున్న టైంకి గృహప్రవేశం చేయాలి, డేటు ఫిక్స్ చేశామని చెప్పాను. నాకప్పుడు అతను అడిగింది అర్థం కాలేదు. అది అసూయ, కళ్ళ దిష్టి అని. అతను అడిగిన 1-2 రోజులకల్లా కన్స్ట్రక్షన్ వర్క్ స్టాప్ అయిపోయింది. ఏంట్రా అని చూస్తే కార్పొరేషన్ వాళ్ళు వచ్చి వాటర్ లైన్ మీ ఇంటి ముందు నుంచే వెళ్తుంది అన్నారు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎవరికి వెళ్ళి చెప్పాలి, ఎవరిని వెళ్ళి అడగాలి, ఏమీ అర్థం కాలేదు. బాగా జరుగుతున్న పని సడన్ గా ఆగిపోయిన వెంటనే నాకు హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది. ఇందులో హాస్పిటల్ ఖర్చు ఒకటి. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. మా ఆయనకి ఆరోగ్యం బాగోలేదు. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళమందరం కుంగిపోయాం. అప్పుడు ఏం చేయాలో మాకు తెలియలేదు. ఇలా అయిపోయిందే, ఏం చేయాలి అని మేమంతా ఎంతో బాధపడ్డాం. కుటుంబంలో వాళ్ళందరం అవస్థపడ్డాం. మనకి కష్టం వచ్చిందంటే మనం ఎక్కడికి వెళ్తాం? దేవుడి దగ్గరికే కదా వెళ్తాం. అదే విధంగా నేను ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి నా మొరను వినిపించాను. ఇది చూస్తూ ఉన్న గుడి పూజారి, ఇల్లు కట్టడం అంటే మాటలా, అంతా కళ్ళ దిష్టి అని చెప్పారు. అవును, నాకు అప్పుడే అర్థమైంది. ఆ రోజు నేను కట్టే ఇంటి పక్కన ఒకళ్ళు అడిగారు కదా, ఏంటి ఇంత వేగంగా కడుతున్నారు అని. అతని కంటి దృష్టి అని నాకు ఆ రోజే తెలిసింది. ఆ తర్వాత ఆ పూజారి చెప్పారు, తమ్ముడు, ఈ కళ్ళ దిష్టి కవచమని ఒకటి ఉంది, అది వేసుకున్నారంటే మీ దిష్టి అంతా పోతుందన్నారు. ఆ పూజారి చెప్పిన తర్వాత మేము ఈ కళ్ళ దృష్టి కవచాన్ని ఆర్డర్ చేశాం. అవును, మీరు దాన్ని చూశారంటే గరుడ ముఖం ముద్రించిన 2 ఉంగరాలు ఇదిగోండి. నేను నా వైఫ్ వేసుకున్నాం. ఆ తర్వాత ఈ డాలర్ నేను వేసుకున్నాను. ఆ తర్వాత చూశారంటే మా చుట్టూ పాజిటివ్ ఎనర్జీ మాకు అర్థమైంది. ఆ తర్వాత చూశారంటే విశేషమైన ఒక వస్తువు అక్కడ ఉండింది. అదేంటని చూశారంటే గుర్రం నాడ. ఆ నాడాని తీసుకెళ్లి నేను కన్స్ట్రక్ట్ చేసే ఇంటి దగ్గర దాన్ని కట్టి ఉంచాను. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదండి, పెద్ద మార్పు, పెద్ద ఆశ్చర్యమే జరిగింది. నేను చెప్తే మీరు నమ్మరు. మా ఇంటి ముందు వాటర్ లైన్ వెళ్తుందని చెప్పారు కదా, అది వేరే వైపు వెళ్తుంది అన్నారు. ఇక లోన్ విషయం చూశారంటే స్టాప్ చేసిందల్లా నాకు ఇవ్వడం మళ్ళీ మొదలెట్టారు. తర్వాత ఇంటి పనులన్నీ వేగంగా జరిగాయి. మేము అనుకున్న సమయానికే మా ఇంటిని గృహప్రవేశం చేశాం. ఇప్పుడు మేమిద్దరం మా సొంత ఇంట్లోనే ఉన్నాం. ఇప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నామండి. దీనికి కారణం ఏంటో తెలుసా? ఈ కనుదృష్టి కవచమేనండి. ఈ కనుదృష్టి కవచంలో గరుడ మొహం రూపం కలిగిన ఉంగరం, కనుదృష్టి తొలగించే కనుదృష్టి డాలర్, ఎంతో శక్తివంతమైన గుర్రపు నాడాతో ఇవ్వబడుతుంది. ఈ కళ్ళ దృష్టి కవచం మీ ఇంట్లో ఉంటే రాబడి ఎక్కువ అవుతుంది. కనుదృష్టి ఉండనే ఉండదు. అనుకున్న పనిలో విజయం పొందుతారు. మందులు ఖర్చులు ఉండవు. మరింకెందుకు ఆలోచిస్తున్నారు? వెంటనే కనుదృష్టి కవచాన్ని ఆర్డర్ చేయండి. ఈ కనుదృష్టి కవచాన్ని స్క్రీన్లో కనిపించే నంబర్కి కాల్ చేయండి. ఇలాంటి కళ్ళ దిష్టి తగిలింది అంటే డబ్బు రానే రాదు. అనుకున్న పనులన్నిటికీ అడ్డంకులు కలుగుతాయి. అనవసరమైన సమస్యలు, గొడవలు, కోర్టు కేసులు, భార్యాభర్తల మధ్య విభేదాలు, మనస్సుకు ప్రశాంతత లేకపోవటం, వ్యాపారంలో నష్టం, ప్రమాదాలు, హాస్పిటల్ ఖర్చులు వస్తూ ఉంటాయి. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారమే ఈ కవచం. ఇంత శక్తివంతమైన ఈ కనుదృష్టి కవచం పరాయి వాళ్లు మీ మీద పెట్టే కనుదృష్టి, దెయ్యం, చేతబడి, అసూయ, ద్వేషాలు, వీటి నుంచి మీకు రక్షణ కల్పించి మీ జీవితం ముందుకు సాగేలా చేస్తుంది. దీన్ని మీరు వెంటనే ఆర్డర్ చేయండి. ఈ కళ్ళదృష్టి కవచం యొక్క గొప్పతనం ఏమిటి అని మీరు అడిగేది నాకు చెవులకు వినపడుతోంది. ఈ కవచం యొక్క గొప్పతనం ఏమిటంటే
మన పురాణాలలో, ఇతిహాసాలలో, మన గ్రంథాలలో శక్తివంతమైన దేవుడు మహావిష్ణువు. ఎందుకంటే కాపాడే దైవం ఆయనే. ఇలాంటి శక్తి కలిగినటువంటి మహావిష్ణువుకి వాహనంగా ఉన్నటువంటి వాడు గరుత్మంతుడు. ఆయన గురించి చెప్పేటప్పుడు శక్తి మాత్రమే కాదు, గరుడ పురాణం, గరుడ చూపు, వీటికి సంబంధించిన గొప్పతనాన్ని గరుత్మంతుడి గురించి చెప్పబడి ఉంది. ఆయన దృష్టికి ఎవరు మంచివాళ్లు, ఎవరు చెడ్డవాళ్లు ఇవన్నీ తెలుసుకునే గొప్ప శక్తి ఆయనకు ఉంది. అందుకనే గుడి కుంభాభిషేకం చేసే సమయంలో ఎంతో పైన తిరుగుతున్న గరుడు పైన నుంచి గోపురాన్ని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే అక్కడ గొప్ప శక్తి ఉంది. అటువంటి శక్తిని గరుడు మాత్రమే తెలుసుకోగలడు. ఇలాంటి శక్తి కలిగినటువంటి గరుత్మంతుడి ముఖంలాగా తయారు చేయబడిన ఈ ఉంగరం ఈ కవచంలో ఎంతో గొప్పదైనది. ఈ కనుదృష్టి కవచంలో గరుడ మొహం రూపం కలిగిన ఉంగరం, కనుదృష్టి తొలగించే కనుదృష్టి డాలర్, ఎంతో శక్తివంతమైన గుర్రపు నాడాతో ఇవ్వబడుతుంది. ఈ కళ్ళదృష్టి కవచం మీ ఇంట్లో ఉంటే రాబడి ఎక్కువ అవుతుంది. కనుదృష్టి ఉండనే ఉండదు. అనుకున్న పనిలో విజయం పొందుతారు. మందుల ఖర్చులు ఉండవు. మరింకెందుకు ఆలోచిస్తున్నారు? వెంటనే కనుదృష్టి కవచాన్ని ఆర్డర్ చేయండి. ఈ కనుదృష్టి కవచం కోసం స్క్రీన్లో కనిపించే నంబర్కి కాల్ చేయండి. తినే నా కూతురు హన్షిక మాకు పెళ్ళయి 2-3 ఏళ్లలోనే పుట్టిన బిడ్డ. కొన్ని నెలల్లోనే నడవడం మొదలుపెట్టేసింది. మేమే ఆశ్చర్యపడ్డామండి. అందరూ అంటారు, నీ కూతురు చాలా అదృష్టవంతురాలు, తెలివైన అమ్మాయి. ఎవరేం అడిగినా టకా టకా అని సమాధానం చెప్తుంది అంటారు. అంత అదృష్టమైన అమ్మాయి. మా ఇంట్లో మా పాప అంటే, హన్షిక అంటే అందరికీ ప్రాణం. కానీ ఏమైందో తెలీదు. బాగా ఆడుకుంటూ ఉండే నా కూతురికి హఠాత్తుగా ఆరోగ్యం క్షీణించింది. తర్వాత తను చాలా వీక్ అయిపోయింది. మహాలక్ష్మిలా ఉండే తన మొహం పీలగా తయారైంది. ఎవరు దృష్టి పడిందో కూడా నాకు తెలీదు. కూతురు కోసం హాస్పిటల్కి, ఇంటికి మేం మార్చి తిరుగుతూనే ఉన్నాం. కుటుంబంలో ప్రశాంతత తగ్గిపోయింది. నాకు నా హస్బెండ్కి ఏం చెయ్యాలో కూడా తెలియలేదు. నేను ఆలోచించాను, నా కూతురికి ఏమైనా దృష్టి తగులుంటుందా అని. అప్పుడే నా చెల్లెలొచ్చి ఈ దృష్టి కవచం గురించి చెప్పింది. నేను ఆ కవచాన్ని వెంటనే ఆర్డర్ చేసేశాను. అది మా ఇంటికి వచ్చిన వెంటనే కళాకాంతి కోల్పోయిన నా కూతురు మొహం బాగా బ్రైట్ అయిపోయింది. మేమప్పుడు చాలా సంతోషించాం. చెప్పాలంటే ఈ కవచంలో గరుడ మొహం వేసిన 2 ఉంగరాలున్నాయి. దీన్ని నేను నా హస్బెండ్ వేసుకున్నాం. దాంతో పాటు కంటి దృష్టి తగలకుండా డాలర్ ఉండింది, నా కూతురికి వేసేశాను. ఈ డాలర్ వేసుకున్న తర్వాతే ముందు కంటే చాలా తెలివిగా మాట్లాడడం మొదలుపెట్టేసింది నా కూతురు. అది మాత్రం కాదు, అందులో ఒక గుర్రం లాడ ఉండింది. అది మా ఇంటి ముందు తగిలించాను. నా కూతురు మీదున్న దృష్టి, మా ఇంటి మీదున్న దృష్టి అది తగిలించాక కనిపించకుండా పోయాయి. ఇప్పుడు నా కూతురు చాలా ఆరోగ్యంగానూ సంతోషంగా ఉంది. తన వల్ల మేమందరం సంతోషంగానూ హ్యాపీగానూ ఉన్నాం. దీనికంతా కారణం ఈ దృష్టి కవచమే. ఇంత శక్తివంతమైన కళ్ళదృష్టి కవచం కళ్ళదృష్టి మహాగణపతి యాగం చేసి మహావిష్ణువు వాహనమైన గరుడ శక్తితో మీ దగ్గరకొస్తుంది. ఇవి మీ ఇంటి మీద పడ్డ కళ్ళదృష్టిని తొలగించి క్షుద్ర శక్తి యొక్క చూపు పడకుండా ప్రశాంతమైన జీవితాన్ని అందిస్తాయి. ఈ కనుదృష్టి కవచాన్ని స్క్రీన్లో కనిపించే నంబర్కి కాల్ చేయండి. ఇలాంటి ఉంగరాన్ని మీరు ధరించినట్లయితే మీ పక్కనే ఉండే శత్రువులు వాళ్ళంతటికి వాళ్లే తొలగిపోతారు. మీ అభివృద్ధిని చూసి అసూయపడేటువంటి మీ బంధువుల యొక్క దృష్టిని, స్నేహితుల యొక్క దృష్టిని దుష్టశక్తి, పిశాచ శక్తి, చేతబడి శక్తి వీటన్నిటి నుంచి వజ్ర కవచంలాగా సదా మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఈ రోజు కళ్ల దృష్టి వల్ల బాగా జరుగుతున్న వ్యాపారం హఠాత్తుగా నష్టం ఏర్పడచ్చు. అనవసరంగా మందుల ఖర్చు ఏర్పడచ్చు. అనుకున్న పనుల్లో ఆటంకం ఏర్పడచ్చు. ఇలా ఎన్నో సమస్యలు ఎదురవచ్చు. ఇలా అన్ని సమస్యలకు పరిష్కారమే ఈ కళ్ల దృష్టి కవచం. ఈ కనుదృష్టి కవచం కోసం స్క్రీన్లో కనిపించే నంబర్కి కాల్ చేయండి. ఇంత శక్తివంతమైన ఈ కనుదృష్టి కవచం పరాయి వాళ్లు మీ మీద పెట్టే కనుదృష్టి, దెయ్యం, చేతబడి, అసూయ, ద్వేషాలు వీటి నుంచి మీకు రక్షణ కల్పించి మీ జీవితం ముందుకు సాగేలా చేస్తుంది. దీన్ని మీరు వెంటనే ఆర్డర్ చేయండి. అది మాత్రమే కాకుండా ఈ కళ్ళదిష్టి కవచంలో కళ్ళదిష్టి డాలర్ కూడా ఇవ్వబడింది. దీన్ని మీరు ధరించినట్లయితే మీ చుట్టుపక్కలుండే దుష్టశక్తుల్ని పారదోలి మంచి చేస్తుంది. శత్రువుల యొక్క దిష్టిని తొలగిస్తుంది. ముందు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ యొక్క మనస్సు బాగా ఉన్నట్లయితే అభివృద్ధి చెందవచ్చు. అలాంటి వాటిని గ్రహించేదే మీ మనస్సు. ఆ మనస్సే మీ యొక్క అభివృద్ధి. మీరు ఈ డాలర్ని మెడలో ధరించినట్లయితే ఎటువంటి దుష్టశక్తులు దగ్గరికి రావు. మీకు అన్నిటినీ ఎదిరించే శక్తిని ఇస్తుంది. అలాగ వచ్చిన ఆ శక్తి కళ్ళదిష్టి నుంచి, చుట్టుపక్కల ఉండేవాళ్ల అసూయ నుంచి
మిమ్మల్ని కాపాడి మీ జీవితాన్ని అభివృద్ధి చేస్తుంది. ఈ కనుదృష్టి కవచంలో గరుడ మొహం రూపం కలిగిన ఉంగరం, కనుదృష్టి తొలగించే కనుదృష్టి డాలర్, ఎంతో శక్తివంతమైన గుర్రపు నాడాతో ఇవ్వబడుతుంది. ఈ కళ్ళదృష్టి కవచం మీ ఇంట్లో ఉంటే రాబడి ఎక్కువ అవుతుంది. కనుదృష్టి ఉండనే ఉండదు. అనుకున్న పనిలో విజయం పొందుతారు. మందులు ఖర్చులు ఉండవు. మరింకెందుకు ఆలోచిస్తున్నారు? వెంటనే కనుదృష్టి కవచాన్ని ఆర్డర్ చేయండి. ఈ కనుదృష్టి కవచం కోసం స్క్రీన్లో కనిపించే నంబర్కి కాల్ చేయండి. ఎంతో శక్తివంతమైన ఈ కవచంలో ఎంతో గొప్పదైన, ఎంతో ముఖ్యమైన, శక్తివంతమైన వస్తువులు మన దగ్గర ఉన్నాయి. అవేమిటంటే గుర్రం యొక్క నాడ. నాడ అంటే లాభం అని అర్థం. గుర్రాల కాళ్ళకుండేటువంటి నాడ అనేటువంటిది గుర్రం వేగంగా వెళ్లటానికి అది ఉపయోగపడుతుంది. గుర్రం ముందుకు వెళ్లటానికి ఆ నాడ ఎలా ఉపయోగపడుతుందో అలాగే మీ జీవితం ముందుకు వెళ్లటానికి ఈ నాడ ఉపయోగపడుతుంది. ఈ నాడాని మీ గుమ్మానికో లేదంటే వ్యాపార స్థలం దగ్గరో ఉంచినట్లయితే కళ్ళదిష్టి, దుష్టశక్తి, ఎలాంటి భయంకరమైన శక్తుల నుండైనా సరే మిమ్మల్ని కాపాడి దిష్టి లేనిటువంటి జీవితాన్ని మీకు సమకూరుస్తుంది.